ఓ బంధువులారా నన్ను నమ్మండి, నేను కొండ వదలను, వచ్చి కొండ కింద చేరండి అని పిలిచి రక్షించినటువంటి ఆ లీల గోవింద లీల. అందుకే కృష్ణావతారంలో గోవిందుడిగా పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం. కాబట్టి ఆ గోవిందనామంతో పిలుస్తున్నారు, రక్షకత్వానికి మారుపేరు కనుక. గరుడధ్వజ మహాభారతంలో వర్ణిస్తారు. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లార్చినప్పుడు వేదనాదాలు వినపడతాయి. ఆయన ఎప్పుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినా రాక్షస సంహారం చేసి శిష్టులను పరిపాలించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి అటువంటి స్వామి కమలాకాంత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడా, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపుని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకుంటే ఆ లక్ష్మీదేవి నీ యొక్క క్రీగంటి చూపుని కోరుకుంటుంది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, 3 లోకములకు మంగళము చేయుట కొరకు నిద్రలేవవలసినది అని స్వామికి శుభోదయం కావాలని భక్తులు ఆర్తితో చేసినటువంటి ప్రార్థన ఈ శ్లోకం. పక్షావిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని స్థితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ తవ సుప్రభాతం. మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి తల్లి, మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. అటువంటి స్వామి యొక్క వక్షస్థలమునందు నివసిస్తూ ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి ఓ జగన్మాత, నీవు సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైన దానవు. తల్లి నిద్రలేచి మా యొక్క కోర్కెలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు. ఈ